హలో అండి. వెల్కమ్ టు ఏఆర్ హోమియో హీలింగ్. నేను మీ డాక్టర్ అనూహ్య. మనం పొద్దున్నే లేచి మొహం కడుక్కుని స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ పనులన్నీ ముగించుకున్నాక రోజు తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్కిన్ కేర్ రొటీన్ అని మధ్యన చాలామంది ఫాలో అవుతున్నారు. ఇవన్నీ దేనికి? మన స్కిన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, దాని హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అవునా? అలాంటిది మన స్కిన్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటా కాదా? సో ఇవాళ మనం ఈ వీడియోలో స్కిన్ గురించి ఈజీగా అర్థం చేసేసుకుందాం. నేను ఈ వీడియోని పీపీటీ ఫామ్లో ప్రెజెంట్ చేస్తున్నాను. సో దట్ స్టూడెంట్స్ ఎవరికైనా నోట్స్ కావాలి అంటే వాళ్ళు కూడా నోట్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కామన్ పీపుల్కి కూడా మన స్కిన్ గురించి కానీ లేదా నేను పోస్ట్ చేసే ఏ వీడియోస్ అయినా మన బాడీ గురించి కానీ ఈజీగా అర్థమవుతుంది. డయాగ్రామ్స్ అవి ఉంటాయి కాబట్టి చూసి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏంటండి డాక్టర్ గారు, మాకెందుకు ఇంత పెద్ద వీడియోలు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్క 5 నిమిషాలు, రోజులో 5 నిమిషాలు కేటాయించి మన బాడీ గురించి తెలుసుకోవడంలో తప్పులేదు కదా. మన కోసం ఈ బాడీ ఎంత పనిచేస్తోంది. సో ఆ క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకుని ఒక్క 5 నిమిషాలు స్పేర్ చేసి ఈ వీడియోని చూడండి. కమాన్, ఇప్పుడు ఈ వీడియోలో మనం స్కిన్ గురించి తెలుసుకుందాం. స్కిన్ అసలు స్కిన్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. స్కిన్ అంటే ఇట్ ఈస్ అ జనరల్ అవుటర్ కవరింగ్ అన్నమాట. బయట మన బాడీని మొత్తం కవర్ చేసే ఆర్గన్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. స్కిన్ ని క్యూటిస్, డర్మా అండ్ ఇంటెగ్యుమెంట్ అని కూడా అంటాం. దాని ఏరియా అప్రాక్సిమేట్లీ 2 స్క్వేర్ మీటర్స్ కవర్ అవుతుంది అండ్ థిక్నెస్ వచ్చేసి 3 mm. ఇది ఇక్కడ చూసేది నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ స్కిన్ అన్నమాట. జనరల్ గా ఇన్ని లేయర్స్ ఉంటాయి. అండ్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్, ఎపిడర్మిస్ అండ్ డర్మిస్. మామూలుగా స్కిన్ అంటే మనకి ఇలా పైన కనబడుతోంది కదా, అంతేనేమో అనుకుంటాం. ఈ స్కిన్నే ఇన్ని లేయర్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. పైన మనకు కనబడేది ఎపిడర్మిస్. ఇది ఎక్టోడర్మల్ ఆరిజిన్, ఏ వాస్కులర్ అంటే బ్లడ్ వెజిల్స్ లేదా రక్తనాళాలు ఏవి ఉండవు అన్నమాట. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అండ్ ఇట్ హ్యాస్ అపెండేజెస్ made up of 90% of keratinocytes and 10% other cells అన్నమాట. Langerhans cells, Merkel cells and melanocytes. Coming to dermis. Dermis అన్నది ఎపిడర్మిస్ కింద ఉంటుంది అన్నమాట. ఇది మెసోడర్మల్ ఆరిజిన్, వాస్కులర్ లేయర్ అంటే బ్లడ్ వెజిల్స్ ఉంటాయి, మేడప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ హ్యాస్ ఆల్సో కొలాజన్ 1 and 3, elastin and reticulin. Ground substances are glycosaminoglycans, hyaluronic acid, dermatan sulfate which provides support. అంటే ఈ కనెక్టివ్ టిష్యూ స్ట్రక్చర్స్ కి ఈ 3 అన్నవి సపోర్ట్ నిస్తాయి అన్నమాట. ఇది లేయర్స్ ఆఫ్ ద స్కిన్. ఎపిడర్మిస్ లో 5 లేయర్స్ అన్నవి ఉంటాయి. ఏంటి? స్ట్రాటమ్ కార్నియం, స్ట్రాటమ్ లుసిడమ్, స్ట్రాటమ్ గ్రాన్యులోసమ్, స్ట్రాటమ్ స్పైనోసమ్ అండ్ స్ట్రాటమ్ బేసేల్. ఇది బయట నుంచి లోపలికి నేను చెప్పిన ఈ ఆర్డర్ అనేది బయట నుంచి ఇక్కడ మనకు కనబడే నుంచి లోపలికి అన్నమాట. సో ఈ కింద నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ కింద నుంచి చేస్తాను. స్ట్రాటమ్ బేసేల్ అన్నది ప్రాలిఫరేటివ్ జోన్ అన్నమాట. అంటే ఆ కెరాటినోసైట్ సెల్స్ అని చెప్పాను కదా ఇంతకు ముందు, ఆ కెరాటినోసైట్ సెల్స్ అన్నవి ప్రాలిఫరేట్ అవుతూ ఉంటాయి. అంటే సెల్ డివిజన్ అన్నది జరుగుతుంది, మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయ్యి అవి పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే కింద మల్టిప్లై అవుతూ ఉంటాయి, పైనుంచి పేరుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అవి పైకి వెళ్తూ ఉంటాయి. ఆల్రెడీ ముందు ఫామ్ అయినవి పైకి వెళ్తూ ఉంటాయి, కొత్తగా ఫామ్ అయ్యే సెల్స్ కింద మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రాటమ్ బేసెల్ ని ప్రాలిఫరేటివ్ జోన్ అని అంటాం. అండ్ ఇలా మల్టిప్లై అవుతూ పైకి వెళ్ళేసరికి మామూలుగా సెల్స్ లో న్యూక్లియస్ అన్నది ఉంటుంది, పైకి వెళ్ళేసరికి న్యూక్లియస్ పోతుంది అండ్ అవి డెడ్ సెల్స్ కింద మారిపోతాయి. సో అందుకే స్ట్రాటమ్ కార్నియం మనకి ఏదైతే బయట కనపడుతుందో అది ఏ న్యూక్లియర్ ఫ్లాట్ అండ్ డెడ్ సెల్స్ అన్నమాట. ఈ కెరాటినోసైట్స్ అన్నవి లిపిడ్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తాయి ఈ స్కిన్ లో. సో ఆ లిపిడ్ ప్రొడక్షన్ వల్ల అండ్ ప్రోటీన్ ఇంటర్లింక్డ్
ఈ డెడ్ సెల్స్ అండ్ ప్రోటీన్, ఈ లిపిడ్, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అయ్యి క్రిస్ క్రాస్ లాగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మన స్కిన్ అన్నది హైడ్రోఫోబిక్ లేయర్ కింద ఈ ప్రాపర్టీ అన్నది ఉంటుంది అనమాట మన స్కిన్ కి. హైడ్రోఫోబిక్ లేయర్ అంటే ఏంటి? వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రోఫోబిక్. సో స్టూడెంట్స్ కి ఈ లేయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ నిమోనిక్ ఇచ్చాను. కమ్ లెట్స్ గెట్ సన్ బర్న్, కార్నియం, lucidum, గ్రాన్యులోజం, స్పైనోజం అండ్ బేసెల్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎపిడర్మిస్ అన్నమాట. సో ఈ కింద లాస్ట్ లో చూసేది న్యూక్లియస్ ఉంది చూడండి, మధ్యలో చుక్కు ఉంది కదా, దీన్ని న్యూక్లియస్ అంటాం. స్ట్రాటమ్ బేసెల్, స్ట్రాటమ్ స్పైనోజం, స్ట్రాటమ్ గ్రాన్యులోజం, స్ట్రాటమ్ lucidum అండ్ కార్నియం. మనకు పైన కనబడేది ఈ కార్నియల్ లేయర్ అన్నమాట. అంటే ఏంటి? డెడ్ కెరాటినోసైట్ సెల్స్ అన్నవి ఉంటాయి. న్యూక్లియస్ ఉండదు, ఏముండదు, జస్ట్ డెడ్ సెల్స్. అండ్ ఏదైతే ప్రాలిఫరేట్ అవుతుంది, సెల్స్ మల్టిప్లై అవుతాయి అని చెప్పాను కదా, అది ఈ లేయర్ లో జరుగుతుంది. ఈ సెల్స్ అనే మల్టిప్లై అయ్యి ఇక్కడ చూడండి, ఈ సెల్స్ అనే మల్టిప్లై అయ్యి నెంబర్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా అవుతూ దాని న్యూక్లియస్ పోగొట్టుకుని అది ఫ్లాట్ అయిపోతాయి అన్నమాట. సెల్స్ అన్నవి ఇక్కడ ఫ్లాట్ గా ఉన్నాయి చూడండి. సో ఈ ప్రాసెస్ అన్నది ఇలా జరుగుతుంది. అండ్ ఈ మధ్యలో ఈ కనబడే సెల్స్ ఏంటి? నేను ఇంతకు ముందు ఫస్ట్ లేయర్స్ ఆఫ్ స్కిన్ లో స్లైడ్ లో చెప్పాను. 10% సెల్స్ ఉంటాయి కదా, 90% ఏమో ఈ కెరాటినోసైట్స్ తో ఫామ్ అయి ఉంటుంది ఎపిడర్మిస్ అన్నది. ఆ మిగతా 10% సెల్స్ ఏంటి? లాంగర్హాన్స్ సెల్స్, మెలనోసైట్స్ అండ్ మెర్కల్ సెల్స్. ఇవేంటి? లాంగర్హాన్స్ సెల్స్ అంటే ఏంటి అంటే ఇమ్యూన్ సెల్స్ అన్నమాట. ఇవి ఫాగోసైటిక్ సెల్స్, ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏది ఉన్నా కానీ ఇది ఎన్గల్ఫ్ చేసేసుకుంటాయి. ఎన్గల్ఫ్ చేసుకుని మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కి ప్రెజెంట్ చేస్తాయి. ఇవి లాంగర్హాన్స్ సెల్స్. అండ్ మెలనోసైట్స్ అన్నవి మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, విచ్ ఆల్సో హ్యాస్ అ రోల్ ఇన్ వైటమిన్ డి సింథసిస్ ఇన్ ద స్కిన్ అన్నమాట. సో ఈ మెలనోసైట్స్ అన్నవి మెలనిన్ పిగ్మెంట్, ఆ పిగ్మెంట్ వల్లే మన స్కిన్ అనేది బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది. అండ్ మెర్కల్ సెల్స్ అన్నవి సెన్సేషన్ ని తెలియబరుస్తాయి. నెక్స్ట్ ఇది ఇంకొక డయాగ్రామ్ అండి, ఈ సెల్స్ ది స్కిన్ స్ట్రక్చర్ ది. దిస్ ఈజ్ ఎపిడర్మిస్. ఇక్కడ పైన ఏదైతే కనబడుతుందో అది ఎపిడర్మిస్. ఇవి హెయిర్ ఫాలికల్స్. అండ్ ఇది ఎపిడర్మల్ రిడ్జెస్ అన్నమాట. రిడ్జెస్ ఎందుకు ఉంటాయి అంటే అంటే ఈవెన్ గా ఉండదు, ఇప్పుడు స్ట్రైట్ గా ఉండదు అనమాట, ఇట్లా గ్రూవ్స్ లాగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కింద ఇక్కడ ఏదైతే డర్మల్ పాపిల్లే అని ఇచ్చారు కదా, ఇవి కూడా అదే ఫామ్ లో ఉన్నాయి చూడండి, ఇంటర్లాక్ అయ్యి గట్టిగా ఫర్మ్ గా పట్టుకోవడానికి అన్నమాట. ఈ పైన లేయర్ కింద లేయర్ అతుక్కుని మంచిగా ఉండడానికి ఈ రిడ్జెస్ అన్నది హెల్ప్ చేస్తాయి. సో ఇది డర్మిస్, కింద కనబడేదంతా డర్మిస్. అందులో వాస్కులారిటీ ఉంది చూడండి, ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ అంతా సప్లై ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ మీకు కనబడట్లేదు చూడండి. ఇక్కడ ఎపిడర్మిస్ లో మనకి ఈ స్ట్రక్చర్స్ ఏమి కనపడవు, ఓన్లీ డర్మిస్ లో మాత్రం ఉంటాయి అన్నమాట. అందుకే ఇది ఏ వాస్కులర్, ఇదేమో వాస్కులర్. నెక్స్ట్ కమింగ్ టు డర్మిస్. ఈ డర్మిస్ ని కోరియం అని కూడా అంటాం. డర్మిస్ అంటే ఏంటి? ఈ పైన కనబడే లేయర్ కింద ఉండేది. దిస్ ఈస్ ద యాక్చువల్ స్కిన్. ఏంటిది? ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ పాపిలరీ లేయర్ ఉంటుంది, డీప్ రెటిక్యులర్ లేయర్ ఉంటుంది. అంటే ఈ పైన మనం ఇందాక డర్మల్ పాపిల్లే అన్నాం కదా, ఇలా ఈ గ్రూవ్స్ కింద మళ్ళీ ఇలా పాపిల్లే లాగా ఉన్నాయి, అది పాపిలరీ లేయర్ అన్నమాట. కోనికల్ ఆర్ బ్లంట్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. డీప్ రెటిక్యులర్ లేయర్ ఏంటి? ఈ కింద పార్ట్ ని డీప్ రెటిక్యులర్ డర్మిస్ అంటాం. అదేంటి? వైట్ ఫైబ్రస్ బండిల్స్ ఉంటాయి, విచ్ రన్ ప్యారలల్లీ, ఇలా ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని వల్లే మనకి ఈ లైన్స్ ఉంటాయి కదా, ఫ్లెక్చర్ లైన్స్ కానీ ఏదన్నా, ఇప్పుడు స్కిన్ మనం చూస్తే ఈ లైన్స్ కనబడతాయి, చిన్న చిన్న లైన్స్ కనబడతాయి, ఇక్కడ పామ్స్ లో లైన్స్ కనబడతాయి. అండ్ ఫింగర్ ప్రింట్స్ కి కూడా మనకి ఉన్నాయి కదా, ప్యాటర్న్స్ ఉంటాయి ఫింగర్ ప్రింట్స్ కి. ఇవన్నీ దేని వల్ల? మనకి జాయింట్స్ దగ్గర కూడా లైన్స్ అనేవి వస్తాయి. ఇవి దేని వల్ల వస్తాయి అంటే ఈ డీప్ రెటిక్యులర్ లేయర్ లో ఉన్న
ఫైబ్రస్ బండిల్స్ అలా ప్యారలర్ గా రన్ అవ్వడం వల్ల ఇవన్నవి వస్తాయి అన్నమాట. వాటిని లాంగర్ లైన్స్ అంటాం, లేదా క్లీవేజ్ లైన్స్ అంటాం, లేదా ఫ్లెక్చర్ లైన్స్ అంటాం. ఇదిగోండి ఇంకొక డయాగ్రామ్ మనకి అర్థం కావడానికి. ఇది టాప్ మోస్ట్ లేయర్ ఎపిడర్మిస్, అందులో మళ్ళీ లేయర్స్ ఉన్నాయి. మళ్ళీ డర్మిస్ అన్నమాట. ఈ డర్మిస్ లో చూడండి ఫైబ్రోబ్లాస్ట్ అన్నవి ఇమ్యూన్ సెల్సే, మోస్ట్లీ ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి డర్మిస్ లో. మనకి ఇందులో కెరాటినోసైట్స్ ఎలాగో ఇందులో ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అలాగనమాట. మధ్య మధ్యలో కొల్లాజిన్ ఉంటుంది, ఎలాస్టిన్ ఉంటుంది, హ్యాలరోనిక్ యాసిడ్ ఉంటుంది. ఈ హ్యాలరోనిక్ యాసిడ్ ఇవన్నీ అంటే ఈ స్ట్రక్చర్స్ కి సపోర్ట్ అన్నది ఇస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇలా క్రిస్ క్రాస్ లో ఉన్నాయి చూడండి, ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్కి వద్దాం. స్కిన్ది ఇందాక అన్నట్టు మనం డీప్ రెటికులర్ లేయర్ వల్ల ఈ లైన్స్ అన్ని ఫామ్ అవుతాయి అన్నాను కదా, అంటే అది ఇర్రెగ్యులర్ గా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది అన్నది స్మూత్ గా ఒకటేలాగా లేదు, మధ్య మధ్యలో ఇలా డీప్ గా ఉండి మళ్ళీ పైకి వచ్చి అలాగుంటాయి కదా. సో అది ఇర్రెగ్యులారిటీస్ అన్నమాట, సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్. ఆ ఇర్రెగ్యులారిటీస్ లో 3 ఏంటి, టెన్షన్ లైన్స్ ఉంటాయి, ఫ్లెక్చర్ లైన్స్ ఉంటాయి, పాపులరీ ఆర్ ఫ్రిక్షన్ రిడ్జెస్ అంటాం. సో టెన్షన్ లైన్స్ అంటే ఏంటి, మనకి మోస్ట్లీ డార్సమ్ ఆఫ్ ద హ్యాండ్, ఇది డార్సల్ సర్ఫేస్ అంటే బ్యాక్ సైడ్, వెనక సైడ్. ఈ వెనక సైడ్ మనం స్కిన్ ని చూసుకున్నట్టయితే మనకి సన్నగా ఇలా లైన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, పాలిగోనల్ ఏరియాస్ లాగా అనిపిస్తాయి. అక్కడ ఉండే లైన్స్ ని టెన్షన్ లైన్స్ అంటాం. అండ్ ఇది ఓవరాల్ బాడీ ఉంటాయి, కానీ మోస్ట్లీ మనం ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఫ్లెక్చర్ లైన్స్ అంటే ఏంటి, ఎక్కడైతే మనం హ్యాబిచువల్ మూమెంట్స్ చేస్తామో, ఇప్పుడు ఇక్కడ వ్రిస్ట్ కానీ లేకపోతే ఫింగర్స్ కానీ పామ్ ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ లైన్ ఫామ్ అవుతుంది, దాన్ని ఫ్లెక్చర్ లైన్ అంటాం అనమాట. ఈ హ్యాండ్స్ ఫింగర్స్ దగ్గర కానీ, ఇక్కడ కానీ, వ్రిస్ట్ కానీ, ఎల్బోస్ కానీ, నీస్ కానీ బ్యాక్ సైడ్, అవన్నీ ఫ్లెక్చర్ లైన్స్. ఇవి పర్మనెంట్ లైన్స్ అన్నమాట. ఏదైతే మనం మూమెంట్స్ చేస్తున్నామో అక్కడ ఫామ్ అయ్యేవి ఇవి ఫ్లెక్చర్ లైన్స్, అండ్ దీస్ ఆర్ పర్మనెంట్ లైన్స్. పాపులరీ ఆర్ ఫ్రిక్షన్ రిడ్జెస్ అంటే ఏంటి, ఇవి కేవలం పామ్స్, సోల్స్ అండ్ వాటి డిజిట్స్ అన్నమాట, అంటే ఈ ఫింగర్స్ వీటికి మాత్రమే ఉంటాయి. ఇవి దీస్ డు నాట్ చేంజ్ త్రూ అవుట్ ద లైఫ్. మనము దేనికైనా ఇది ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం కదా, మన ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఇవి ఉంటాయి అన్నమాట. పాపులర్ ఈ మన చేయి మీకు తెలుస్తుంది, ఇంట్లో పెట్టి మనము వేలుముద్ర వేసినప్పుడు ఒక ప్యాటర్న్ అన్నది వస్తుంది కదా, అది త్రూ అవుట్ ద లైఫ్ చేంజ్ అవ్వదు. అందుకే మనకి ఆధార్ కార్డ్ కానీ దేనికైనా స్కాన్ చేసుకుంటే ఇవి తీసుకుంటారు, అది ఇండివిజువల్ ఐడెంటిటీ అన్నమాట, జీవితకాలం మారవు, అది యూనిక్ టు దట్ ఇండివిజువల్ ఓన్లీ. సో అందుకు అవి తీసుకుంటారు, వాటిని పాపులరీ ఆర్ ఫ్రిక్షన్ రిడ్జెస్ అంటాం. ఇది డిఫరెన్సియేషన్ బిట్వీన్ థిక్ స్కిన్ అండ్ థిన్ స్కిన్. థిక్ స్కిన్ అంటే మోస్ట్లీ మనము పామ్స్ అండ్ సోల్స్ దగ్గర చూస్తాము. థిన్ స్కిన్ అంటే హెయిరీ స్కిన్, మిగతా బాడీ పార్ట్స్ దగ్గర ఉండేది హెయిరీ స్కిన్. ఇక్కడ ఎపిడర్మిస్ అన్నది చాలా థిక్ గా ఉంది చూడండి, స్ట్రాటమ్ కార్నియం లేయర్ అన్న చాలా థిక్ గా ఉంది, ఇక్కడ చాలా థిన్ గా ఉంది. అలాగా ఇక్కడ హెయిర్ ఫాలికల్స్ లేవు, ఇక్కడ హెయిర్ ఫాలికల్స్ అన్నవి ఉన్నాయి. సో అలాంటి డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు అపెండేజెస్ ఆఫ్ ద స్కిన్. ఈ అపెండేజెస్ ఆఫ్ ద స్కిన్ అని నేను ఫస్ట్ ముందు ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ పాయింట్స్ చెప్పినప్పుడు ఎపిడర్మిస్ లో చెప్పాను. అపెండేజెస్ ఆఫ్ ద స్కిన్ అంటే ఏంటి, స్కిన్ నుంచి ఏవైతే స్ట్రక్చర్స్ వస్తున్నాయో వాటిని అపెండేజెస్ అంటాం. అవేంటి, హెయిర్ వస్తుంది, హెయిర్ కనపడుతుంది, నెయిల్స్ కూడా స్కిన్ నుంచే వస్తాయి. అండ్ స్వెట్ గ్లాండ్స్ ని సూడోరిఫెరస్ గ్లాండ్స్ అంటాము. అండ్ సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ గ్లాండ్స్ అన్నమాట. ఈ 4 అపెండేజెస్ ఆఫ్ ద స్కిన్ కిందకు వస్తాయి. అండ్ వాటి గురించి ఇన్ డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద స్కిన్. థ్యాంక్ యూ సో మచ్.